ఇప్పుడు చెప్పడానికి నేను శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాను. నా వల్ల కావట్లేదు. నాకు పెళ్లి చేసుకోమని ఫోర్స్ ఎక్కువైపోయింది. మతం మార్చుకోమంటున్నాడు. మతం మార్చుకొని నన్ను ముస్లింలుగా మతం మార్పిడి చేసుకుని నన్ను పెళ్లి చేసుకోవాలని ఇంటికి వచ్చి అలా ఆయన కూడా నన్ను బాగా ఫోర్స్ చేస్తున్నారు. దాని నిమిత్తమే నేను ఈ రోజున పోలీస్ స్టేషన్కి కేసు పెట్టవలసి వచ్చిందని ఆవిడైతే చెప్తుంది క్లియర్గా. మొత్తం కూడా ఒక 40 పేపర్లు అయితే సబ్మిట్ చేసిందంట ఆయన మీద. మొత్తం శృంగార రాసలేలు మొత్తం 40 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లన్నీ కూడా ఒక స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అందరిని ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారంగా ఎవరిది తప్పు ఎవరిది తప్పు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఇంకా పరారీలో ఉన్నాడు అంటేనే నీకు అక్కడ తప్పు రుజువైంది అని అర్థమైందా? అవును కదరా, అలా చూస్తాం. పరారీలో ఇప్పటిదాకా జానీ మాస్టర్ కనబడకుండా తిరుగుతూ ఉన్నాడు. నెల్లూరులో ఉన్నాయేమో, నెల్లూరు వెళ్తే అక్కడెక్కడో లడఖ్లో షూట్ చేసుకుంటా బెంగళూరులో పట్టుబడ్డాడు. బెంగళూరులో పట్టుబడితే ఎస్ఓటి టీము తీసుకొచ్చింది. ఈరోజు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చాడు ఆయన. వాళ్ళ ఆవిడ కూడా అక్కడ ఆ కేసుని డైవర్ట్ చేయడానికి చూస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ని సేవ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారా అంటే ఇప్పటి వరకు అయితే ఎవ్వరూ రాలేదు. కదా తప్పు కాకుండా ఏంటండి తప్పు కాకుండా